ఈ దినము నేను నిన్ను మరీ ప్రత్యేకంగా దీవిస్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు యెహోవా చేసిన దినము, దీనియందు ఉత్సహించి ఆనందించండి వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీతో సెలవిచ్చే మాట ఏందంటే, నేను దీవిస్తాను. ఈ దినం మరి ప్రత్యేకంగా దీవిస్తాను సెలవిస్తున్నాడు. కారణం ఏంటంటే, ఈ దినం ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. ఈ దినం నీ కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ దినం నీ ప్రార్థన ఆలకించి వాడికి జవాబు దయచాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే, ఈ దినమున మరి ప్రత్యేకంగా నిన్ను దీవించబోచున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు, ఇతడు అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ దినమున ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సో దేవుడు ప్రభు జక్కయ్యతో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ దినమున ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఈ ఇంటికి దీవెన వచ్చి ఉందని సెలవిస్తున్నాడు. సో ఈ దినమున మరి నేను ప్రత్యేకంగా జక్కయ్య నేను దీవిస్తాను, నేను హెచ్చిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే ఈ యూట్యూబ్ చూసినటువంటి, ఈ లైవ్ చూసిన, ఈ యొక్క వీడియో చూసినటువంటి ప్రజలారా, పరిశుద్ధాత్మదుడు మీతో సెలవిచ్చే మాట ఏంటంటే, ఈరోజు మరి ప్రత్యేకంగా నీపై నా ఆశీర్వాదాన్ని కుమ్మరించేదను. నువ్వు చాలా కాలంగా సమస్యలు గుండా, కష్టాలు గుండా వెళ్తున్నావు. ఎంతోమంది నేను నిందిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, అయినా నా కోసం జీవిస్తున్నావు కాబట్టి నేను దీవిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఇది యెహోవా చేసిన దినం. ఏ విషయంలో దీవించబోతున్నాడు? పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ప్రత్యేకంగా తండ్రి అయిన దేవునితోనూ ప్రభువైన యేసుక్రీస్తుతో నీకున్నటువంటి సాహస విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా నేను దీవించబోతున్నాడు. ఇన్నాళ్ళు నీకున్న సాహసం వేరుగా ఉండొచ్చు, కానీ ఇక ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తండ్రి అయినటువంటి దేవునితోనూ, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సాహసంలో నేను బలంగా దీవించబోతున్నాడు. సో ప్రార్థనలోను, వాక్య ధనంలోను నువ్వు బలంగా ఉండబోచున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్ అని. ఏ విషయంలో నేను ఈరోజు మరి ప్రత్యేకంగా దీవించబోచున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మీలో చాలామంది అనేక సంవత్సరాల నుంచి, మాసాల నుంచి ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, బాధల్లో, బంధకాల్లో, అనేక సంకట బాధకాల్లో ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీ కష్టాన్ని చూచి ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని ఆర్థికంగా నేను దీవిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆర్థికంగా దీవించినప్పుడు రాబోయే రోజుల్లో నీ ఆర్థిక పరిస్థితులు మారబోతున్నాయి, నీ అప్పులు తీరబోతాయి, నీ సంకటాలు తొలగిపోతాయి, నీ సమస్యలు తీరబోతాయి. ఏ స్థలంలో అయితే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ నష్టాలు ఉన్నావో, అదే స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆర్థికంగా బలంగా దీవించబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి. ఇంకా మరి ఏది ఈ విషయంలో ఈ దినమున మరి ప్రత్యేకంగా నేను దేవుడు దీవించబోతున్నానంటే, నేను వాడుకోవాలని దేవుడు కోరుకొంచున్నాడు. ఆయన సేవలోను, సువార్త విషయంలో కూడా దేవుడు నేను వాడుకోవాలి, నేను సాక్షిగాను, ఆత్మని సంపాదించే బిడ్డగాను, సంఘానికి అనేక మంది అన్యుల్ని తీసుకొచ్చి వారి సువార్త వినిపించి మానవ స్పందే విషయంలో, చేసే విషయంలో, సేవ విషయంలో నేను వాడుకోవాలని, వాడుకునే విధంగా నేను దీవిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. సో కాబట్టి ఇక నుంచి మీరు సువార్త చెప్పే విషయంలో మరి బహుబలంగా దీవించబడి వాడబడబడుతున్నారు. సంఘానికి అనేక ఆత్మ తీసుకొచ్చే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను దీవించి వాడుకోబోతున్నాడు. ఇంకా ఏ విషయంలో నేను ఈ దినమున మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు దీవించబోతున్నాడంటే, నీ పిల్లల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచే విధంగా దీవిస్తాను సెలవిస్తున్నాడు. ఈరోజు మీ పిల్లలు లేని స్థాయిలో ఉండొచ్చు, అలాగే బీద స్థాయిలో ఉండొచ్చు, కానీ జ్ఞాపకం చేసుకోండి, ఎవరైతే ప్రభువందు విశ్వాసం ఉంచి ఆయన కోసం బహుబలంగా జీవిస్తుంటారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే, మీ పిల్లల్ని ఈరోజు ప్రత్యేకంగా నేను దీవిస్తున్నాను, జ్ఞానంతో దీవిస్తున్నాను, బుద్ధితోనూ, అలాగే తలాంతులతో, అలాగే లేని జ్ఞానంతో మిమ్మల్ని దీవిస్తాను. మీ పిల్లలు ఉద్యోగ స్థలాల్లో, లేదంటే స్కూళ్ళల్లో కానీ, కాలేజ్లో కానీ, ఎక్కడైతే మీ పిల్లలు ఉంటున్నారో వారిని ప్రత్యేకమైన వారిగా చేయబోచున్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచాలు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఇక ఈ దినమున పరిశుద్ధాత్మని ప్రత్యేకంగా దీవిస్తుండగా నీ స్థితిగతి మారుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. మీరు ఆత్మీయంగా ఎదుగుతారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. మీ ఆర్థిక స్థితిగతులు మారుతారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. మీ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉంటారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. తండ్రి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారిని ప్రత్యేకంగా మీ ఆశీర్వాదాలతో ఈ దినమున ప్రత్యేకంగా మీరు దీవిస్తుండగా ఈ దినం మొదలుకొని
రానున్న రోజుల్లో వారి జీవితంలో ఆత్మీయంగాను ఆర్థికంగాను అనేక విషయాల్లో మంచి మార్పులు చేర్పులు చోటు చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. ఈ బిడ్డలు బ్లెస్ అయ్యండి. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితుల బంధువులకు షేర్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం. ఆమేన్.